నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక మీదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. అటు తెలుగుదేశం కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ, అంటే 2029 ఎన్నికలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఫైట్ నడిచే పరిస్థితి ఉంటుందో మరి ఆ ఫైట్ ముందే నడుస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఒక సాధారణ జెడ్పీటీసీ బై ఎలక్షన్కి సంబంధించి ఒక 12,000 ఓట్లు ఉన్నటువంటి ఒక ఎన్నిక మీద రెండు ప్రధానమైనటువంటి పార్టీలు నువ్వా నేనా అనేటువంటి రీతిలో తలపడుతున్నాయి. ఇకపోతే పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జెడ్పీటీసీ ఈ బై ఎలక్షన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా కనుక చూస్తే ఏపీలో అరాచక రాజ్యం నడుస్తుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ నేతలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుందని చెప్పేసి పేర్ని నాని, అదేవిధంగా దేవినేని అవినాష్ మరికొంతమంది నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మధ్యాహ్నం. అధికారులు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పనిచేయటం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారంటూ దేవినేని అవినాష్ అన్నారు. తనకేదైనా జరిగితే సిబిఐతో ఎంక్వైరీ చేయించమని చెప్పేసి సతీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. సతీష్ రెడ్డి అంటే పులివెందుల నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి మీద, 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నాడు. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. పులివెందుల నియోజకవర్గంలో సతీష్ రెడ్డి అనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా తెలియని పేరు కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద 2 సార్లు పోటీ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 సార్లు పోటీ చేశాడు. ఇప్పుడు ఈ సతీష్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మరి ఆయన వైసీపీలో చేరారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆయన అదేవిధంగా అవినాష్ రెడ్డి కడప ఎంపీ, సో వీళ్ళతో పాటు మరికొంతమంది తాజా మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు రాంప్రసాద్ రెడ్డి గారు లాంటి వీళ్ళందరూ కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కోసం పెద్ద ఎత్తున వీరు పర్యటనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీరు అక్కడ మరి స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లతోటి వీళ్ళందరూ కూడా కలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే సతీష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కొద్దిసేపటి క్రితం, పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుంటున్నారు పులివెందుల నియోజకవర్గంలో, నాపై దాడి జరగబోతున్న సమాచారం నాకుంది, సాక్షాత్తు టీడీపీ నేతలే కొంతమంది చెప్పారు నా మీద దాడి జరగబోతుందని చెప్పేసి, అయితే నాకేదైనా జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అని చెప్పేసి ముందుగానే చెప్తా ఉన్నారు సతీష్ రెడ్డి గారు. అదేంటది? మీకేదైనా జరుగుతుందని మీరు ఎలా ఊహిస్తున్నారు? అసలు మీకు జరగాలని ఎవరు కోరుకోరు కదా. సో అంటే ఇష్యూ చాలా దూరం వెళ్ళిపోయింది. ఒక పులివెందులో 4 సార్లు కంటెస్ట్ చేసినటువంటి ఒక అభ్యర్థి వైసీపీ తరపు నుంచి ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి ఒక నాయకుడు తనకేదో జరగబోతుందని ముందుగానే చెప్తున్నాడు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారని చెప్తున్నాడు. అదేవిధంగా తనకేదైనా జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. వైసీపీ ఓటమి ఖాయం అవ్వటంతో వైసీపీ నేతలు కావాలని తెలుగుదేశం కూటమి మీద ఈ నిందలేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటూ ఉన్నారు. సో మొత్తానికి పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ కూటమి నేతల మధ్య అసలు ఏం జరుగుతుంది అనే అంశాలు చర్చిద్దాం. పులివెందుల ఫైట్ ఇదే ఇవాల్టి పవర్ డిబేట్. వేడెక్కిన పులివెందుల రాజకీయం. రైట్, ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం విజయకిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మనతో జూమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శి వారు మరొక సేవలు మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. పులివెందుల రాజకీయం వేడెక్కింది. మోహన్ రెడ్డి గారు, ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది అనేది వాళ్ళ చేతిలో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. నాయకులు వాళ్ళందరూ అక్కడ బయట నాయకులు కూడా తెచ్చుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా అక్కడే పెట్టుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడ గెలవాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అదే విధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఒక ఎస్పీ గారు ఉండేవారు, ఉమేష్ చంద్ర అని. ఆయన పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి గారిని ఓడించిన తర్వాతనే నేను బయటకు వస్తాను ఇక్కడ నుండి, అంతవరకు రానని చెప్పి లాస్ట్ వరకు పోలింగ్ బూత్ లో గలాట పెట్టాలని చూసి పోలింగ్ బూత్ లో వాళ్ళకి గలాట పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఏజెంట్లను బయటకు పంపిస్తే తర్వాత రికింగ్ చేసుకోవచ్చు, బ్యాలెట్లు మార్చుకోవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు చేసినటువంటి ప్రయత్నం ఈసారి కూడా అదే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ గారు చేస్తున్నారని పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు సతీష్ రెడ్డి గారి మీద దాడులు జరుగుతాయని ఎవరు చెప్తున్నారని మీరు అదే పదే ఆయన చెప్తున్నారు, సతీష్ రెడ్డి గారే చెప్తున్నారు.
ఆయన కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చెప్పింది మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే సతీష్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ యాక్టివ్ గా పనిచేస్తున్నారనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన, అదేవిధంగా మా గ్రంథాలయ చైర్మన్ గా నా భార్యతో పాటు పనిచేసినటువంటి ఉషా వారి భర్త రామలింగారెడ్డి పైన మన జరిగిన దాడి, ఆ తర్వాత ఇంతకుముందు ఆ కార్యకర్తలు సైదాపురంకి సంబంధించిన సర్పంచ్ పెళ్లిలోకి వచ్చి ఆ పెళ్లిలో అతని పైన దాడి, దాదాపు 20-30 మంది కార్యకర్తలు తలలు పాల్గొట్టడం, చేతులు కొట్టడం, 5-6 బండ్లు పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం, రకరకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి అందులో భాగంగా నాకు కూడా దాడి చేయొచ్చు అనే మాట అనేది. దాంతో పాటు మీరే అంటున్నారు కదా, ఏమని సతీష్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పినారు అనేది. ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయనతో సన్నిహితంగా ఉండి ఉండొచ్చు. ఆ సన్నిహితంగా ఉండే వాళ్ళు అక్కడ ఆ సమాచారం తెలిసిన తర్వాత సతీష్ రెడ్డి ఒక మంచి నాయకుడు, ఒక మంచి మనిషి, ఇంతవరకు అతనైతే వ్యక్తిగతంగా ఎక్కడ ఫ్యాక్షన్ లో ఉండిన సందర్భాల్లో ఆయన కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ కుటుంబం సంబంధించినంత వరకు వేంపల్లిలో వాళ్ళు వేంపల్లి మండలానికి సంబంధించిన మండల ప్రెసిడెంట్ గా కూడా గెలిచినాడు ఆయన. అలాంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద మంచి సాఫ్ట్ కార్నర్ లో వాళ్ళ కుటుంబం పైన ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు అన్న ఇట్లా జరుగుతుంది ఇట్లా అనుకుంటున్నారు. వీళ్ళు దాదాపు 40 నుండి 50 మందిని బీటెక్ రవి గారు ఒక రౌడీలను తయారు చేసుకున్నాడు. ఆ రౌడీలను ఒక్కొక్క నాయకుడి మీదకి ఒక్కొక్కసారి పంపించి ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ ప్రయోగాల్లో భాగంగానే ఇప్పుడు రమేష్ యాదవ్ గారిని, రాము గారిని దాడి చేసి కొట్టడం జరిగింది. ఇంకా ఇట్లా ఒకరిని చేస్తున్నారంటే నీ పైన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు డిస్కషన్ కానీ లేక అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి కానీ చెప్పి ఉండొచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిష్పక్షపాతంగా చేయాల్సినటువంటి పోలీసులు పక్షపాతంగా చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో తెలుస్తున్న సమాచారం. ఒక విషయం ఇక్కడ మోహన్ రెడ్డి గారు నిన్న రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఆయన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన 1978కు ముందు పులివెందుల నియోజకవర్గంలో ఎంత స్వేచ్ఛగా ప్రజలు ఓట్లు వేసుకునే వాళ్ళు, ఆ స్వేచ్ఛ మళ్ళీ ఈ రోజు ఇక్కడ ప్రజలకి వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? బ్రహ్మనాయుడు గారు ఆయన మాట్లాడచ్చు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదనో ప్రభుత్వం మీదనో పోలీసుల మీదనో ఆయన విమర్శలు చేయలేడు కదా, చేయాలనుకున్నది చేయలేడు కదా. కారణం ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి. ఇప్పుడు పులివెందుల 78కి ముందు ఎవరన్నా పెట్రోల్ పోసి బండ్లను కాల్చి దాంట్లో మనుషులను చంపాలని ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎప్పుడు 78 ముందా? 78 కన్నా ముందు కన్నా అంటున్నారు కదా, 78 కన్నా ముందు బ్రహ్మాండం జరిగినాయని. అంటే నేను చెప్పేది రాష్ట్ర వ్యాప్తంగా 78కి ముందు ప్రశాంతంగానే ఉన్నాయి. 78 ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పులివెందులు కాదు, అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా. 78 తర్వాత పులివెందుల పరిస్థితులు మారిపోయినాయి అంటున్నారు. పులివెందులో బ్రహ్మాండంగా జరుగుతున్నది, నీట్ గా జరగకపోతే వాళ్ళు పోటీ చేసే వాళ్ళు ఇంతకుముందు ఆ నియోజకవర్గంలో ఇంతకుముందు సతీష్ రెడ్డి గారే ఎంపీపీ గెలిచినారు, ఆ నియోజకవర్గంలో కొన్ని జెడ్పీటీసీలు గెలిచినారు. దాని మనం ఎట్లా ఎందుకు అనుకోవాలో ఇట్లా కూడా అనుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి గారు ప్రిస్టేజ్ గా తీసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రిస్టేజ్ గా తీసుకొని ఉంటే సతీష్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన నోటితో ఆయనే చెప్పినాడు. ఒక డిబేట్ లో యాంకర్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి ఆ డిబేట్ ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, అనిత గారు అక్కడ దౌర్జన్యం చేసి దాడులు చేసి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మెజార్టీ వచ్చినాయని క్వశ్చన్ వేసినప్పుడు ఆ డిబేట్ నడుపుతున్నటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి గారికి ఫోన్ చేసి, సతీష్ రెడ్డి గారు ఏంటి పరిస్థితి పులివెందులలో మీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దౌర్జన్యం చేసినా రిగ్గింగ్ చేసినారని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు రిగ్గింగ్ చేసి దౌర్జన్యం చేసి నాకు డిపాజిట్లు కూడా రావు, ఆయన నిష్పక్షపాతంగా చేసినాడు, చేయాలనుకుంటే చేయగలరు, చేయాలనే ఉద్దేశమే ఆయనకు లేదు కాబట్టి అటు జరిగిందని ఆయన చెప్పినాడు. అదే విధంగా బీటెక్ రవి గారు మన 24 ఓడిపోక ముందు ఆయనే చెప్పడం జరిగింది, ఏమని జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే 10 నిమిషాలు కూడా నేను బతకను, కానీ జగన్మోహన్ రెడ్డి నా మీద తలుచుకోలేదు కాబట్టి నేను బాగుండాలనే విధంగా ఆయన చెప్పినాడు. ఇంకోటి ఉంది, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పేర్ల పార్థసారథి రెడ్డి గారు రాజారెడ్డి గారిని చంపిన దాంట్లో మొదటి ముద్దాయి నేనేనని ఆయన అనేక డిబేట్లలో చెప్తున్నారు కదా. అలాంటి వ్యక్తులు కళ్ళ ముందనే కనపడుతుంటే వీళ్ళు దౌర్జన్యం చేయాలని, వీళ్ళు దాడులు చేయాలని, వీళ్ళు మనుషులు చంపాలని ఆలోచన ఉంటే ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ వేరే ఉండదు కదా. సతీష్ రెడ్డి గారి నేను చూడంగా 4 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి గారి పైన ఒక్క గిచ్చు కూడా పడలేదు కదా. మరి అలాంటి వ్యక్తులను అలా స్వేచ్ఛగా జరుగుతుంటే దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా మనం కేవలం పులివెందులు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూగా గెలుస్తారు, అక్కడ ఎవరు పోటీ చేసిన గెలిచారు అనే ఉద్దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేస్తున్నాం
చిరంజీవి గారు స్వయంగా చిరంజీవి గారు 2009 ఎన్నికలప్పుడు అడిగిపోయి తొడలు కొట్టి మీసందుకి అన్నట్టు కేకలేసుకుంటూ వచ్చినా కానీ ఎవరు ఏం మాట్లాడలేదు. అదే మన బాలకృష్ణ కదా గారు చిరంజీవి గారి మీద కోడిగుడ్లతోటి దాడి చేయలేదా? పులివెందులు కాదు, అది వేరే నియోజకవర్గంలో జరిగింది. రాయలసీమలోనే కదా అది రాయలసీమలోనే కదా సార్ జరిగింది. ఇప్పుడు రాయలసీమలో ఎక్కడో ఏందో జరిగింది మొత్తం వాళ్ళకి అంటగడితే ఎట్లా నాయుడు గారు? వేరే ప్రాంతాల్లో చేయొచ్చు, దాని దీంట్లో పరిగణలో తీసుకోవడానికి లేదు కదా. అట్లాంటివి మనం అనవసరంగా పులివెందుల మీదనే వాళ్ళ మీద బుద్ధి వాళ్ళను ఏదో అబాస్పరచాలనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. తల్ల కిందులు పడ్డా పులివెందులో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ జెడ్పీటీసీ గెలుస్తున్నాడు. కానీ వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళు చెప్తున్నారు కదా, మేము 78 కన్నా ముందు జరుగుతుందని. సరే 78 కన్నా ముందంటే ఒక ఒప్పందం చేసుకుందాం, మేము డిబేట్ ద్వారానే మీరే పంపించండి మెసేజ్. వైసీపీ లీడర్లు వద్దు, టీడీపీ లీడర్లు వద్దు, ఎవరొద్దు, పోలీసులు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపమనండి. ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇచ్చి పెట్టేద్దాం. దానికి సిద్ధమవుతారేమో తెలుగుదేశం పార్టీకి పంపించడం, నేను కావాలంటే పోయి మాట్లాడతాం మా నాయకులతో, నేను చెప్తా పోయి. కాబట్టి ఈ విధంగా మనం అబాస్పాలు చేయాలనే ఆలోచనలో భాగంగానే వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దాడులు జరుగుతున్నాయి. బైండ్ ఓవర్ కేసులు ఏంది, రౌడీ షీటర్లు ఏంది, దెబ్బలు తిండోళ్ళు మా వాళ్ళు అయితే, తలలు బొగలు కొట్టించుకునే వాళ్ళు మా వాళ్ళు అయితే, వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినాయి. మరి ఇంత దారుణంగా అవసరమా? కేవలం ఒక్క జెడ్పీటీసీ, ఇదేం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు. మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి మీద కోడిగుడ్లతోటి దాడి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇందాక మీరు అన్నారు కదా, ఎవరి మీద ఏమైనా జరిగిందా? చిరంజీవి గారి మీద కోడిగుడ్లతోటి దాడి చేసినటువంటి సంఘటనలో అంటే బహుశా మీరు మర్చిపోవాలి, లేకపోతే దాన్ని చెరిపేయాలనుకున్నా కూడా ఇక్కడ గూగుల్ చెరిపేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎక్కడ పులివెందులు జరిగిందంటున్నారా మీరు? రాయలసీమలో జరిగింది. నేనే చెరిపేయాలని కాదు కదా, నేను చెప్పలేదు కదా. రాయలసీమలోనే జరగలేదని నేను చెప్పలేదు కదా. పులివెందులను తీసుకొచ్చినారు కాబట్టి, పులివెందుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, పులివెందుల ఎన్నిక జరుగుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడింది. ఎక్కడో జరిగిందంటే ఎక్కడో జరగకుండా ఎక్కడో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎక్కడన్నా ఎవరి మీద జరుగుతాయి, జరగకుండా ఏమి వేరే వాళ్ళ మీద జరిగిండవా? కాదు, మరి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయన మీద ఎక్కడ జరగలేదు కదా సార్. మొన్ననే కదా చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పు తీసుకొని కొట్టారని చెప్పేసి మాట్లాడిన ఆయన మీద ఎవరు కోడిగుడ్లు రాలేదు కదా. బ్రహ్మాండంగా ఇస్తున్నా, నేటికి కదిలేసిన రమ్మ నేనుండా సాక్ష్యం. కోడిగుడ్లు రాళ్ళు కాదు, నిరసన తెలపడానికి ఎదురుకి వచ్చినారంటే అక్కడ ఏమైనా జరగచ్చు కదా. అందులోపల పోలీసులు మా వాళ్ళు ఎవరికంతా వాళ్ళు పత్రికటించడం వల్ల వాళ్ళు పారిపోయినారు. అది మీరు చెప్పిన నంద్యాల ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారని, ఆ మాట అన్న తర్వాత రైతు భరోసా యాత్ర పెడితే కదిరికి, అనంతపురం జిల్లా కదిరికి ఓడిసి పోతున్నప్పుడు ఆ మార్గ మధ్యలో జరుగుతుందని అప్పుడు పోలీసులు అప్పటికప్పుడు అలర్ట్ అయ్యి మేము కార్యకర్తలు అందరూ అక్కడ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కానీ లేకపోతే చేసింది వాళ్ళు నీతులు చెప్తే ఎట్లా, వాళ్ళ గురించి నీతులు చెప్పి మమ్మల్ని అంతా విల్లలు చేయాలని చూసుకుంటే ఎట్లవుతుంది? కాదు కదా. వాళ్లకు ఎక్కడికెక్కడ వాళ్ళు చేసే అలవాటు వాళ్ళకు ఉంది. చేసిన తర్వాత మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసుకున్నారని చెప్పే అలవాటు వాళ్ళకు ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు డిబేట్ లో నేను చూస్తున్నా, రమేష్ మీద వైసీపీలో దాడులు చేసినారంట, రామలింగారెడ్డి పైన వైసీపీలో దాడులు చేసినారంట. వైసీపీలో దాడులు చేసే అధికారంలో మనం చేస్తారు ఉండేది, వేరే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు నేను పోయి మా వైసీపీ క్యాండిడేట్ నేను కొడతా, నేను కొట్టినప్పుడు అక్కడ మీకు తెలుస్తుంది కదా, మేము మీ మీద ఆరోపణ చేస్తున్నాం కదా. మీ మీద ఆరోపణ చేసినప్పుడు మీరు ఆ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎవడో అనే వాడిని పట్టుకొచ్చి మనం తీసుకొచ్చి లోపలేసేటప్పుడు నేనే పడతా కదా బయట. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసి అధికారం మన చేతిలో పెట్టుకొని మనం అధికారంలో లేనట్టు, మనం ఏదో అధికారానికి మన దూరంలో ఉన్నట్టు మనం మాట్లాడితే 10-15 సంవత్సరాలుగా మనమే ముఖ్యమంత్రులుగా ఉన్నాం, 30-40 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నాం, 10 ఏళ్ళు దాదాపు మంత్రులుగా పనిచేసినాం. అవన్నీ వదిలిపెట్టేసి మనం ఎవరి మీద నిందలేసుకోవడానికి సమంజసం కాదు కదా. కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. పులివెందులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారంటారా, ఓడతారంటారా? 100% గెలుస్తారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ అల్లజడి జరగచ్చు, అల్లరి జరగచ్చు, ఇంకా 4 ఏమన్నా మా వాళ్ళకి తలకాయలు పోలగొట్టచ్చు, ఇంకా ఒక 50 మంది మీద బైండ్ ఓవర్ కేసులు, 100 మంది మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు, ఇంకా రకరకాలుగా వాళ్ళు చేయొచ్చు. కానీ ఎంత చేసినా ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ కుటుంబం పైన అక్కడ వీళ్ళు ప్రిస్టేజ్ గా పోయి దాడులు చేస్తామంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు సహించే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలనుకుంటున్నారు కాబట్టి మా
సైడ్ నుండి ఏమాత్రం అక్కడ చిన్న ఘర్షణ కూడా జరగకూడదనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా చెప్పడం జరిగింది. అక్కడ మనం ఎన్నిక జరుగుతుంది, గెలుస్తాం, మనకెందుకయ్యా, వాళ్ళు ఏమేం చేస్తారు చేయనీలే, చూస్తున్నారు, జనం చూస్తున్నారు, తెలుస్తుంది, ఇలా రెడ్ బుక్ లో ఇలా రాజ్యాంగాలు ఇలా అన్ని వాళ్ళు చూస్తారులే, ఎందుకు తొందరపడద్దు, మీరు ఎందుకు మనం గెలుస్తున్నాం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి ఎవరు పోయి ప్రజాస్వామ్యబద్ధంగా డిఎస్పీ గారిని అడిగితే డిఎస్పీ గారు అంటున్నారు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు సరే, ఇప్పుడు మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది అంటారు, ఒకవేళ వైసీపీ ఓడిపోతే వాళ్ళు అరాచకాలు చేసి గెలిచారంటారు, అదేనా రేపు అనబోయేది? అరే మీరు ఇప్పుడు చెప్తే కదా ఇంతమంది కేసులు, ఇన్ని పంచాయతీలు ఇన్ని జరుగుతాయని. ఇంకా రాత్రికి రాత్రిగా మన ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు 30 లక్షలు, దాదాపు ఒక్కొక్క ఓటుకు 30 లక్షలు, 2 లక్షల నుండి 30 లక్షల వరకు పంపిణీ చేసి వివేకానంద రెడ్డి గారిని ఓడించడానికి ఇదే బీటెక్ రవి ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నంలో అనేక మంది డబ్బులు తీసుకొని కొన్ని జరిగినట్టు ఉండే. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా ఇది ఆ ఓటు కాదు కాబట్టి ఈ ఓటు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది చెప్తుండేది. అంటే దాంట్లో ఏం తప్పించుకోవాలనో లేక మీ దగ్గర ఒక మాట మాట్లాడి రేపు మళ్ళీ ఇంకో మాట మాట్లాడాలని ఆలోచన అయితే లేదు. నేను ఉన్నట్టే చెప్తున్నా, ఉన్నదే జరిగేది కూడా అదేనని చెప్తున్నా. రైట్, మళ్ళీ మాట్లాడదురు, 1 by 1 మాట్లాడదాం. అంతటి విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి. విజయకరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో పులివెందులు అంటే అందరికీ ఒక గుర్తొచ్చేటువంటి పేరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే మన రాష్ట్రానికి 2 సార్లు అయినా దురదృష్టవశాత్తు 2వ సారి పూర్తిగా ఫుల్ టర్మ్ చేయలేకపోయారు. సో పులివెందుల నుంచి ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆ నియోజకవర్గం 1978 నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబ కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజంపేటలో కూడా ఒంటిమెట్ట అనేటువంటి ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది. కానీ ఫోకస్ అంతా కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక మీద. ఎందుకంటే బీటెక్ రవి గారు భారీ పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో కాబట్టి ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువులే, వాళ్ళు కూడా కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి. సో కాబట్టి ఈ ఎన్నిక మీద ఇప్పుడు అంటే ఒక సార్వత్రిక ఎన్నికలు ఏ స్థాయిలో ఫైట్ నడుస్తుందో అదే స్థాయిలో ఫైట్ నడుస్తుంది. సో కొద్దిసేపటి క్రితం పేరు నాని గారు కానీ, లేకపోతే విజయవాడ దేవినేని అవినాష్ గారు, వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే. కొద్దిసేపటి క్రితం సతీష్ రెడ్డి గారు ఆయన తనకేదో జరగబోతుంది, సో తనకేదన్నా జరిగితే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి ఆయన ఒక భయాందోళనకి గురయ్యి ఆయన ఫేస్లో కూడా ఆ పరిస్థితి కనపడుతుంది. సో చెప్తా ఉన్నారు. అంటే ఏంటి అరాచకం జరుగుతుందా, పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మీకు ప్యానెల్ సభ్యులు, ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు కానీ లేదా వేరే వ్యవస్థలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి తలొగ్గి పూర్తిగా వారి కనసనల్లో పనిచేయటం చూసినటువంటి వారికి, అనుభవించినటువంటి వారికి ఈ రోజున పూర్తిగా చట్టబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ వ్యవస్థల్ని చూస్తే వాళ్ళకి ఓటమి భయంతో ఈ విధంగా సాకులు వెతుక్కుంటూ ఉన్నారు. మీరు స్పష్టంగా ఒక విషయం చూడండి. నిజంగా మేము అంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పోలీసునో లేదా ఎలక్షన్ కమిషనో ప్రభావితం చేస్తే ఈ రోజున మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్ది అనేటువంటి ఒక నమ్మకం ఆయన కలిగింది. ఎందుకు కలిగింది అంటే అక్కడ ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలుస్తాము అనేటువంటి మాట చెప్పగలుగుతా ఉన్నారు. వాస్తవంగా ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలి, ఎవరు ఓటమి చెందాలి అనేటువంటి దానిపైన. కానీ ఈ రోజున మేము ఎలక్షన్లో గెలవటం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క మన్ననలు పొంది ఈ రోజున ఎలక్షన్లో గెలవాలనుకుంటా ఉన్నాం. గతంలో ఎన్నికల్లో ఓటర్లు ఓట్లేసేవాళ్ళు కాదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏరియాల వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని బూతుల వైజ్గా వాళ్ళ యొక్క సైన్యాన్ని దగ్గర పెట్టుకొని ఓటర్లు ఓటేయకుండా బూత్ కబ్జాలు చేసి ఓట్లు వేసుకుని గెలిచేటువంటి పరిస్థితి. వీళ్ళేదో ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా వీళ్ళకి ఆ నియోజకవర్గంలో ప్రజల యొక్క అభివృద్ధి కోసమో లేదా వాళ్ళ ఉన్నతి కోసమో వాళ్ళ మంచి బాగోగుల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నా లేదా అక్కడ అభివృద్ధి చేస్తున్నా ఈ రోజున ఈ విధంగా వీళ్ళు చెమటోడ్చాల్సిన పరిస్థితి లేదు. మోహన్ రెడ్డి గారు మీద ఎక్కడి నుంచో వచ్చారంటున్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా వచ్చి పులివెందుల్లో కూర్చున్నారు, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, గడ్డాలు పట్టుకుంటున్నారు. ఈ రోజున అందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. అరే ఎప్పుడు కూడా మా ఇంటి గడప వైపుకు తిరగనటువంటి ఈ వైఎస్ఆర్ కుటుంబం ఈ రోజున ఓటు కోసం మా దగ్గరికి వచ్చి అర్థించుకుంటా ఉన్నారు అంటే ఎస్ నిజంగా ప్రజాస్వామ్యం
వర్ధిల్లుతా ఉంది. అంబేద్కర్ గారి నిజమైన రాజ్యాంగం ఈరోజు నడుస్తూ ఉంది. వీళ్ళు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పైశాచికత్వానికి అంబేద్కర్ గారు పేరు తీసి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారంటే వీళ్ళకి అంబేద్కర్ గారి పైనటువంటి గౌరవం ఏంటో, రాజ్యాంగం పైనటువంటి నమ్మకం ఏంటో మనందరూ కూడా అర్థమైపోయింది. వాటి ఎఫెక్ట్ ఏమో జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా కనపడతా ఉంది. ఇకపోతే సతీష్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు. సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం కూడా ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడుగా ఆయన సేవలు అందించారు, మేము కాదనట్లేదు. దురదృష్టవశాత్తు ఆయన వేరే పార్టీలోకి వెళ్ళాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళాడు ఏంటనే డీటెయిల్స్ కాకపోయినప్పటికీ కూడా ఆయన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినాక ఆయనకి ఎగ్జిస్టెంట్ ప్రాబ్లం వచ్చింది. ఆయన ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆ రోజున మీరు మొన్న చూశారు పోలీస్ డిఎస్పీ గారి పైన, ఇటు పక్కన అవినాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అటు పక్క ఇంకొక లేదో చెప్తా ఉంటే ఈయన వెనక నుంచి దూరుకొని వచ్చేసి డిఎస్పీ గారి పైన ఎగబడతా ఉన్నాడు, గొడవ పడతా ఉన్నారు. పక్కన వాళ్ళేమో ఆగండి ఆగండి అంటా ఉన్నా సరే ఆయన ఒక పెద్ద లీడర్ గా ఎలివేట్ చేసుకునేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నారు. 4 సార్లు వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద పోటీ చేసి నిలబడ్డాడంటే ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు ఎంతో కొంత స్థానికంగా పట్టులేకపోతే ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు తక్కువ, ఆయన ఏం పనికిరాని లేదా ఎందుకు బలం లేనటువంటి వ్యక్తిని అనట్లా. ఆయన ప్రతి ఒక్కరికి ఎవరు బలం వాళ్ళకు ఉంటది, ఆయనకు కూడా కొంత బలం ఉంటది. అందులో ఆయన ఒక్కడికే ఇండివిజువల్ గా ఉండదు, తెలుగుదేశం పార్టీకి కూడా బలం ఉంటది. అన్ని బలాలు కలిస్తే ఆయన నియోజకవర్గంలో పోటీ చేయగలుగుంటాడు. ఆయన అనేకమైనటువంటి సార్లు ఆయన చంపబోయినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కాపాడారో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావాలంటే మీరు ఈ రోజున గూగుల్లో కొట్టండి, ఏ విధంగా సతీష్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నన్ను హత్య చేయబోతా ఉంది అంటే నేను కాపాడిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినటువంటి మాట మర్చిపోద్ది. వాళ్ళేదో సుభాషితాలు చెప్తే ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు, ఇక్కడ చరిత్రలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఏం జరిగిందో చెప్పడానికి రెడీగా ఉన్నటువంటి గూగుల్ ఉంది. కాబట్టి ఇవాళ ఏదో కల్లుబొల్లి మాటలు చెప్తే కుదిరేటువంటి పరిస్థితే కాదు. ఇవాళ పులివెందులలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతా ఉంది. కాబట్టే ఈ రోజున మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మా పార్టీ గెలిచిద్ది పులివెందులు అని చెప్పగలుగుతున్నారంటేనే అక్కడే మీకు అర్థమవుతా ఉంది మాది ఖచ్చితంగా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. కేవలం ఈ రోజున సతీష్ రెడ్డి గారు చెప్పే మాటలు లోకేష్ గారు అంట. అసలు సతీష్ రెడ్డి గారు మీ స్థాయి చంద్రబాబు గారు లోకేష్ గారితో బాధ్యత చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూపించడం ద్వారా ఈయనేదో పెద్ద లీడర్ అవుదాం అనేటువంటి పగటి కళ్ళకు అంటా ఉన్నారు. నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ స్థాయికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్ను చంపాలనుకోవటం. అరే నీకు ప్రాణం పోసినటువంటి ఆ దేవుడే నిన్ను చంపుతాడా? ఎక్కడన్నా ఇది అసలు వినటానికి కూడా ఎంత విచిత్రంగా ఉందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిజంగా అటువంటి మనస్తత్వం గల వాళ్ళైతే ఇప్పటి వరకు అనేక మంది ఈ రోజున ఎవరైతే డాన్స్ చేస్తా ఉన్నారో అందరూ ఆట ఎప్పుడో కట్టించేవాళ్ళు. అటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఎప్పుడూ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడా నడవట్లా. రెడ్ బుక్ లో ఎవరైతే రాజ్యాంగ వ్యతిరేకంగా నడిచారో వారిని రాజ్యాంగబద్ధంగా శిక్షించేటువంటి పుస్తకమే ఎర్ర పుస్తకం అనేటువంటిది, రెడ్ బుక్ అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పారు. మళ్ళీ మాట్లాడుతున్నారు విజయ్ గారు. మనతో ఫోన్ లైన్ లో తాతంశెట్టి నాగేంద్ర గారు అందుబాటులో ఉన్నారు, రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. తాతంశెట్టి గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మీరు కూడా బై ఎలక్షన్ సంబంధించి ప్రచారంలో ఉన్నారా? ప్రస్తుతం అక్కడే ఉన్నాం సార్. ఒంటిమిట్ట జడ్పీటీసీ రాజంపేట నియోజకవర్గంలో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉన్నాం సార్. పులివెందులు వెళ్ళారా మరి? అక్కడికి కూడా పులివెందులకు కూడా వెళ్ళొచ్చాము. మరియు ఈ రోజు క్యాండిడేట్ సొంత పంచాయతీ అయినటువంటిది ప్రతిష్టాత్మకంగా 2-3 మంత్రులతో కలిసి ఇక్కడ జరుగుతా ఉంది సార్. సో మొత్తానికి అక్కడ అరాచకం జరుగుతా ఉంది అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు మీకు అక్కడ అంటే స్వేచ్ఛ వాతావరణం ఉందా సార్ రాయలసీమ? బ్రహ్మనాయుడు గారు ఎంత హాస్యాస్పదం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత మంచి ఎలక్షన్ ఎప్పుడు జరిగి ఉండదేమో. విషయం ఏంటంటే వాళ్ళకి అరాచకం అని ఎట్ట అనిపిస్తుందంటే వాళ్ళ అరాచకాన్ని ప్రతి నిమిషం కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఒక్కటి కాదు, 2 కాదు, రకరకాల ప్రభుత్వాలు. ఇప్పుడు మీరు వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తే వాళ్ళ నాయకులు రమేష్ రెడ్డి కావచ్చు, ఆయన ఎవరు వేంపల్లి ఆయన సతీష్ రెడ్డి కావచ్చు, లేదంటే పొడుదుటూరు నుంచి వచ్చేటటువంటి రాచమల్లు కావచ్చు, వీళ్ళు ఏం చెప్తారంటే రేపు ఏం చేయాలనుకుంటున్నారో ముందే స్కెచ్ కి ఇస్తారు వీళ్ళు.
ఓకే, మాకు పలానా ఆయనకు థ్రెట్ ఉందండి, పలానా ఆయనకు దెబ్బలు ఉందండి, మీకు ఏం చేస్తారో తెలియదు అని. నాకు తెలిసి వీళ్ళే ఏమన్నా ఆ థ్రెట్ ముందే పోయి వాళ్ళని ఏదో ఒకటి చేసేసి వీళ్ళు ముందు చెప్పినా వినలేదు. ఇటువంటి డ్రామాలు తప్పితే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నమ్మరు బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు మరీ చింతరాజుపల్లె, మలకాట్పల్లె చాలా మరీ రూరల్ విలేజ్ కి వెళ్ళాం. అంటే ఈ విలేజ్ లో కూడా ఇట్లుంటుందా అంటే, మేము కూటమి ప్రభుత్వం నుంచి వచ్చాము, జనసేన తెలుగుదేశం అని మేము ఒక్క మాట అంటే మీకు తల్లికి వందనం వచ్చిందా అంటే చాలు వాళ్ళే చెప్పేస్తున్నారు. తల్లికి వందనం వచ్చింది, రైతు భరోసా పడింది, సిలిండర్ వస్తుంది, రాబోయే రేపు 15 కూడా మేము మాకందరికి మహిళలకు ఫ్రీ అని చెప్తున్నారు. అంత అవేర్నెస్ ఉంది, అంత బాగుంది. 100% కూటమి ఎన్డీఏ ఆధ్వర్యంలో 2 సీట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్డీఏ కూటమి గెలుస్తారు సార్. కాదు తాళంజరి గారు, ఇందాక సతీష్ రెడ్డి గారు ఆయన పులివెందులో 4 సార్లు తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేశారు, ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అవకాశం ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆయన తన మీద ఏదో దాడి జరగబోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. తనకేదైనా జరిగితే సిబిఐ ఎంక్వైరీ ఏమన్నారు, చంద్రబాబు గారు లోకేష్ గారి బాధ్యత అని చెప్తున్నారు. అంటే ఏంటి దాడులు జరుగుతున్నాయా పులివెందుల్లో ఈ వైసీపీ నేతల మీద, వైఎస్ఆర్ అభిమానుల మీద, వైఎస్ఆర్ అనుచరుల మీద, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల మీద దాడులు జరుగుతున్నాయా సార్? అంటే నేనేం చెప్తున్నానంటే, వీళ్ళే రాజమౌళి, వీళ్ళే అన్ని నటనలు, వీళ్ళే డైరెక్షన్ అని చెప్తున్నాను సార్. ఇక్కడ వాళ్లకు వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తానేనండి, మొట్టమొదటిసారి పులివెందుల చరిత్రలో 13 మంది నామినేషన్ వేయడం జెడ్పీటీసీకి ఫస్ట్ టైం. నెవర్ బిఫోర్ నెవర్ 13 మంది ఉన్నారు. ఈ రోజు ఒక ఆయన మీదకి దాడి చేశారు తెలుగుదేశం వాళ్ళు, ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకున్నాను. ఆయన ఎవరండి? ఏ పార్టీ? 100% మీ పార్టీ. మీతో మీరు చేసే వాళ్ళు తట్టుకోలేక మీ వల్ల ఆయన వచ్చి ఇండిపెండెంట్ గా అలాగే తీయమన్నా తీయకుండా, సరే మీరు ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇండిపెండెంట్ గా అలాగే ఉంచాడు. ఇప్పుడు ఆయన్ని మీరు ఏం చేస్తున్నారు? ఇతను కూడా పోటీలో ఉంటే కొన్ని ఓట్లు చీలుతాయి, మనకి ఇబ్బంది అని చెప్పి అతన్ని మీద దాడి జరిపి, అది తెలుగుదేశం వాళ్ళు దాడి జరిపినట్టు, అది ఎన్డీఏ కూటమి జరిపినట్టు, లేదా ఒకవేళ అతనికి ఏమన్నా జరిగితే, ఇప్పుడు ఒకవేళ జరిగింది సార్, నేను అడుగుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా జరిగింది, ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి అవన్నీ చేయాలి కదా. వాళ్ళు ఎందుకు గంగిరెడ్డి గారి హాస్పిటల్లో తీసుకెళ్లారు? గంగిరెడ్డి హాస్పిటల్ అంటేనే భయపడుతున్నారు జనం. దేనికి భయపడుతున్నారు గంగిరెడ్డి హాస్పిటల్ అంటే? అంటే ఆయనే కదా సార్ ఇప్పుడు వివేకానంద రెడ్డికి కుట్లేసింది, కట్టింది, మళ్ళా పాపం ఆయన కూడా మరణించాడు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఏదో ఒకటి చేసి, లేదా ఎన్నికలు వాయిదాకో లేకుంటే ఎన్నికలు కుట్రకో చేస్తారని చెప్పి వీళ్ళు అలర్ట్ గా ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు కానీ, బీటెక్ రవి గారు కానీ ప్రతి నిమిషం వాళ్ళు ప్రచారాలు చేసుకోవడమే కాకుండా ఇటువంటివి ఏం అపవాదులు తెస్తారు అని పోలీసులకు తెలియజేసుకుంటూ అవేర్నెస్ చేస్తూ ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, సతీష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, తర్వాత ఆయన రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఒక స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, రేపేం జరుగుతుంది అనేది ఆయన చెప్తున్నాడు. ఆ మాటకి ఇందాక మోహన్ రెడ్డి గారు అన్నారు, ఆయన తెలుగుదేశంలో పనిచేశారు, 4 సార్లు టీడీపీ నుంచి పోటీ చేశారు కాబట్టి, ఆయన సన్నిహితులు టీడీపీలో ఉంటారు కాబట్టి ముందుగా వాళ్ళు ఏదో ఒక అలర్ట్ ఆయనకి చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మరి ఇది కూడా మోహన్ రెడ్డి గారు రివర్స్ అనుకోవచ్చు కదా సార్. ఏమని ఈయన ఎటువంటి వ్యక్తి అనేది వాళ్ళకు తెలుసు కదా, ఇన్నేళ్లు కలిసి ఉన్నప్పుడు బీటెక్ రవి వాళ్లకు ఎటువంటి నాటకాలు ఆడతాడు, ఎటువంటి డ్రామాలు చేస్తాడు అనేది కూడా వాళ్ళు కూడా కనుక్కుంటారు కదా. అరే బాబు మనకు తెలిసిందే ఇది ఏముండదు, నాకు మూల రోడ్డు కాడ నాకు దాడి ఉంది, నాకు పూలంగళ్ళ కాడ నన్ను అటాక్ చేసే ఉద్దేశం ఉంది అంటే, నువ్వు పూలంగడ కాడికి నన్ను పర్టికులర్ గా ఎట చెప్తావు, నువ్వు నన్ను పూలంగడ కాళ్ళే అటాక్ చేస్తారు, ఇవన్నీ ఏంటంటే షెడ్యూల్ ప్రకటించుకున్నారేమో, రేపొద్దున ఏరియాకి వెళ్తాం, ఎల్లుండి ఏరియాకి వెళ్ళాలి, ఎందుకంటే 12వ తారీఖు ఎలక్షన్ అంటే మరి ఒక రోజు ముందుగానే క్లోజ్ చేయాల్సి ఉంటుంది పర్యటన. సో కాబట్టి వాళ్ళ షెడ్యూల్ ని తెలుసుకొని ప్రత్యర్థులు వారి మీద దాడులు చేయడానికి ఏమన్నా పన్నాగాలు పన్నుతున్నారా? సార్ అసలు అత్యంత ప్రశాంతంగా ఉంది సార్, చాలా ప్రశాంతంగా. నేను ఏం చెప్తున్నానంటే, వైసీపీ వాళ్ళే కొంతమంది చెప్తున్నారు పులివెందుల్లో ఒకవేళ ఇంత పీస్ఫుల్ గా ఎప్పుడు జరగబోయేదంటే, వాస్తవంగా ప్రశాంతంగా అంటే ఇప్పుడు వాళ్లకు ఇటువంటి దౌర్జన్యాలు ఎందుకంటారు తెలుసా? వాళ్ళు అనుకున్నట్టు జరగలే ఎలక్షన్. వాళ్ళు అనుకున్నట్టు ఎలాగా? వాళ్ళు అనుకున్నట్టంటే ఎవరు రాకూడదు, బూతులు క్యాప్చర్ చేసేయాలి, రాత్రి ఈ పాటికే మొత్తం డిసైడ్ అయిపోవాలి, బూతులు క్యాప్చర్ చేసేయాలి, అట్లా అనుకున్నారు వాళ్ళు. అది జరగడం లేదు. ప్రతి చోట ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి చోట పోటీ పెడుతుంది. ప్రతి ఒక్కరూ
ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు మాత్రం నా మంత్రులు కానీ అందరూ కూడా ఐకమత్యంగా జనసేనతో కలిసి 100% ప్రచారంలో పాల్గొని వాళ్ళు బాగా ముందు దోసుకెళ్తున్నారు. ఒక విషయం చెప్పండి తాతంశెట్టి గారు, ఇప్పుడు మీరు పులివెందుల కూడా వెళ్ళారు కదా, అయితే అక్కడ నిన్న అనుకుంటా వైఎస్ వివేకానంద రెడ్డి గారు పుట్టినరోజు కూడా సునీతారెడ్డి గారు కూడా వచ్చి ఉన్నారు. ఆవిడని జమ్మలమడిగి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసినట్టున్నారు. అయితే ఆ ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందా? ఇప్పుడు ఆవిడ కూడా మా నాన్నగారిని చంపినటువంటి వ్యక్తులకు శిక్ష పడలేదని కొంచెం అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆ సానుభూతి ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందా ఇప్పుడు? సార్ నేను ఒక మాట చెప్తాను సార్. ఆ ఊరి వరకు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత పేరుందో ఆయన తమ్ముడుగా ఆయన గీత దాటకుండా ఎదిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డికి కూడా అజాత శత్రువుగా పేరుంది సార్ పులివెందుల్లో. ఆయన బయట ఉన్నా కానీ పులివెందుల్లో అనేక మంది మంచి స్నేహితులు, మా ఆత్మ బంధువులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఒకవేళ మీ కిరాతకమైనటువంటి దాడులు రాజకీయాలకు ఎదురు రాలేకపోయినా అక్కడ ఓటింగ్ అంటూ జరిగితే 100% వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఓటింగ్ ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఆ ఓటింగ్ జరుగుతుందనే వీళ్ళు గొగ్గోలు పెడుతున్నారు. లేకుంటే ఇప్పుడు ఓటింగ్ జరిగితే మేము పులులు సింహాలు మేము చంపేస్తాం, మేము పులివెందులు మా అడ్డ, ఈ పూలంగళ్ళు మా అడ్డ అనుకునేవాళ్ళు. ఫ్రీగా ఓటింగ్ జరగనియండి, ఎందుకు మీరు లేనిపోని బయట నుంచి వచ్చిన నాయకులంతా పులివెందులు అట్టా ఇట్టా అంటున్నారు? మీరందరూ ఇప్పుడు ఈ నుంచి ప్రొద్దుటూరు నుంచి పోయి ఆ నుంచి పోయి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే వెళ్ళకూడదా? నేను వెళ్ళకూడదు అనలేదు, మేమందరం వెళ్ళాం కదా. నేనేమన్నట్టే మీరే గగ్గోలు పెడుతున్నారు. ఏమని వాళ్ళకి అక్కడ స్థానికంగా తెలిసినట్టు, వీళ్ళే చూసినట్టు, వెళ్ళొద్దనలేదు మోహన్ రెడ్డి గారు, మీరు వెళ్ళొద్దనలేదు, మేము కూడా వెళ్ళొచ్చాం సార్. ఇప్పుడు కూడా నేను నా కాన్స్టిట్యున్సీ కాదు, లేదు నేను రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో ఉన్నాను. సో ఎన్నికల ప్రశాంతంగా జరుగుతున్నాయి అయితే మీరు చెప్పేది? ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 2 చోట్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 2 చోట్ల గెలుస్తున్నారు. రైట్ ధన్యవాదాలు నాగేంద్ర గారు. సో విజయ్ గారు, సో మొత్తానికి ఎన్నికల ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆల్రెడీ ఒంటిమిట్ట అనేది అది కూడా ఒక మండల కేంద్రం, జెడ్పీటీసీ ఉంది. సో రాజంపేట నియోజకవర్గం కిందకు వస్తే తాతంశెట్టి గారు అక్కడ ప్రచారంలో ఉన్నారంట. సో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, ఎన్డీఏ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పేస్తున్నారు ముందుగానే. ఇప్పుడు ఇది సార్, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ రాజకీయ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మా అభ్యర్థి గెలవాలి అనేటువంటి ఆలోచన, గెలుస్తాడనేటువంటి నమ్మకం, స్వేచ్ఛగా చెప్పుకోవటమే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛగా ఎన్నికలు జరగటమే ప్రజాస్వామ్యం. గతంలో ఆ ప్రజాస్వామ్యం అక్కడ జరగలేదు కాబట్టి, ఓటింగ్ వెళ్ళడానికి అవకాశం కల్పించలేదు కాబట్టి ఈ రోజున అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఓటర్ కూడా పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టే వీళ్ళు ఈ రోజున గగ్గోలు పెడతా ఉన్నారు. దీంట్లో మరి ఒక ముఖ్యమైన అంశం ఏమంటే, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అనేకమైనటువంటి క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయినాయి. కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించి, పులివెందులకు సంబంధించిన ప్రజల మొత్తానికి కూడా ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎందుకు చంపారు, దీంట్లో ఎవరెవరు పాత్ర ఉంది, ఎంత క్రూరంగా వివేకానంద రెడ్డి గారిని చంపి ఆయన హార్ట్ అటాక్ గా చిత్రించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాస్తవం అందరికీ తెలుసు. ఈ రోజున వాస్తవం ఏంటో మీరు అసెంబ్లీ రౌడీ సినిమా చూశారు. మోహన్ బాబుని కేసులో ఇరుక్కున్నప్పుడు ఎన్నికల్లో బ్యాలెట్ తో పాటుగా అతను నిర్దోషి అనేటువంటి ఒక స్లిప్ వేస్తారు. అదే విధంగా ఈ రోజున ఓటేసి వివేకానంద రెడ్డి గారికి ఘనమైన నివాళి అర్పించాలనుకుంటా ఉన్నారు. అక్కడ నరరూప రాక్షసులకి వివేకానంద రెడ్డి గారి హత్య గావించబడినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి ఒక చెంపబెట్టుగా చెప్పబోతా ఉన్నారు. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్యకి ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఓటైపోతా ఉన్నారు. ఒకప్పుడు పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదో చెప్తా ఉండేవాళ్ళు, కానీ ఈ రోజున పులివెందుల అంటే అన్యాయంగా అక్రమంగా వివేకానంద రెడ్డి గారి హత్య గావించబడ్డ పులివెందుల అని చెప్తా ఉన్నారు. మీరు 20 నిమిషాలు మాట్లాడారు మోహన్ రెడ్డి గారు, 20 నిమిషాలు మాట్లాడారు. మస్తాన్ రావు గారు రాజకీయ విశేషాలు నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను నేను. మోహన్ రెడ్డి గారు, మస్తాన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, బ్రహ్మరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. పులివెందుల కోటకి, వైఎస్ఆర్ కంచు కోటకి బేటలో వాళ్ళే పరిస్థితులు ఏమన్నా కనపడుతున్నాయా? ఎందుకంటే బై ఎలక్షన్ జెడ్పీటీసీ, ఎందుకంటే జెడ్పీటీసీ అంటే మనం దాన్ని టేక్ టీజ్గా తీసుకోవడానికి లేదు. జెడ్పీటీసీ ఎన్నికంటే కూడా కీలకమైన నియోజకవర్గంలో, ఎందుకంటే ఎమ్మెల్యే తర్వాత మరి జెడ్పీటీసీకి ఆ స్థాయి పవరు అక్కడ ఖచ్చితంగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవర్లు ఇవ్వట్లేదు కానీ ఒక జెడ్పీటీసీ అంటే ఒక పెద్ద హోదా, గౌరవం,
ఉన్నమాట వాస్తవం నియోజకవర్గాల్లో. సో ఇప్పుడు ఆ ఎన్నిక ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ కంచుకోట పులివెందుల కూడా బద్దలయ్యే పరిస్థితి ఏమన్నా భవిష్యత్తులో చూడొచ్చా మనం? అసన్న గారు. గుడ్ ఈవినింగ్ అండి 99 టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా విజయకిరణ్ గారికి, మోహన్ రెడ్డి గారికి, మీకు కూడా. పులివెందుల ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక చూస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రచారంలో పాల్గొనలేదు, కానీ ఈ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుణపాఠం నేర్పాలనేది తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రజలు దానికి ప్రతీకారం అనొచ్చా, లేకపోతే బదులు చెప్పడం అనొచ్చా తెలియదు, కానీ కుప్పంలో ఏదైతే ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు గారిని సవాల్ చేసే విధంగా వాళ్ళన్ని గెలుచుకున్నారో మున్సిపాలిటీతో సహా, ఆ విధంగా ఇక్కడ అనుకోకుండా బై ఎలక్షన్ రావడం, ఆ బై ఎలక్షన్ లో బీటెక్ రవి గారి సతీమణనే స్వయంగా టీడీపీ రంగంలోకి దించడం ద్వారా ఏంటంటే, యాక్చువల్ గా మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూస్తే ఈ పులివెందుల మండలానికి సంబంధించి 2166 ఓట్లు దగ్గర దగ్గర టీడీపీకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి చూస్తే దాదాపు 5,800 చిల్లర దాకా వచ్చాయి. ఇద్దరికి చూస్తేనంటే ఇప్పుడు 3,780 ఓట్లు తేడా ఉంది నిజానికి. అసెంబ్లీ ఎన్నికల్లో గనక మనం పోల్చి చూస్తే, అంటే ఒక సంవత్సరం 3 నెలల క్రితం జరిగినాయి కదా, కానీ మార్పులు అవుతాయి, మార్పులు చేర్పులు జరుగుంటాయిగా. సో ఆ 3,700 ఓట్లని ఏ విధంగా ఇంకొద్దిగా అధిగమించి తెచ్చుకోవాలనే దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ వ్యూహం పన్నింది. అదేంటి, వైఎస్ఆర్ సిపిలో నుంచి మండల స్థాయి లీడర్లు, గ్రామ స్థాయి లీడర్లని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి నుంచి తెలుగుదేశంలోకి చెప్పుకునే ప్రక్రియ గత నెల రోజులుగా జరుగుతా వచ్చింది. సో అది ఎప్పుడైతే తెలుసుకున్నారు, ఏంటంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని చేర్చుకోవడం. రెండవది, వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తుంది ఏంటి, ఇలా నాయకుల్ని చేర్చుకున్నారు, కానీ వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ ఏం ఆరోపిస్తుంది అంటే, పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగదు, అక్కడ ఓట్లన్నీ రిగ్గి జరుగుతాయి, అందువల్ల వన్ సైడెడ్ గా 1978 నుంచి గెలుస్తూ వస్తున్నారనేది ఆరోపణ చేస్తా ఉంటారు. కుప్పంలో వాళ్ళు ఏదో చేస్తారో ఇలానే చేస్తా ఉంటారు. కుప్పంలో ఏంటంటే వేరే రాష్ట్రాల ఓటర్లని, పక్క ప్రాంతాల ఓటర్లు తీసుకొచ్చి చేర్పించారంటారు, వీళ్ళేమో రిగ్ చేసుకుంటారనే ఆరోపణ వీళ్ళది. సో ఇప్పుడు అదేంటి, ఇప్పుడు కొత్తగా ఏంటంటే పోలీసుల ద్వారా ఉద్రిక్తతలు చూస్తా ఉన్నాం. గత వారం రోజులుగా ఎలా జరుగుతోంది, మన ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్ గారి మీద, రామలింగారెడ్డి గారి మీద దాడి చేశారనేదేమో వాళ్ళు చెబుతారు. హత్యా ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేర్కొన్నారు. దాన్ని పోలీసులు వన్ సైడెడ్ గా వివరించారన్నారు. దాన్ని ఏమంటే తెలుగుదేశం పార్టీ వాళ్లే దాడి చేసుకొని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేశారనేది వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. సో ఏదేమైనా ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయి, అదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు నిజానికి చూడండి, పులివెందుల్లో ఈవెన్ వాళ్ళ కుటుంబంలోని వివేకానంద రెడ్డి గారు పోటీ చేసినా కూడా వైఎస్ కుటుంబానికి సంబంధించి ఓడిపోయిన పరిస్థితి ఉంది విజయమ్మ గారి మీద. ఓడిపోయారు. సో ఇప్పుడేంటి, వాళ్ళ కుటుంబంలోనే చీలికి వచ్చింది కానీ ఎవరు పోటీ చేయట్లేదు. బట్ ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి ఆమె కీలకమైనది చేశారు. ఏంటి, ఇదే ఊర్లో ఒక అంతిమయాత్ర చేయమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు. ఈ రోజు ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే మాత్రం అంతిమయాత్ర పెద్ద ఎత్తున చేశారనేది చెప్తూ అసలు వివేకానంద రెడ్డి గారు సెంటిమెంటల్ లేవనెత్తే ప్రయత్నం కూడా సునీత గారు నిన్న జయంతి సందర్భంగా అక్కడ వచ్చినప్పుడు చేశారు. సో అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి విజయానికి లేకపోతే సహకరిస్తుంది అనేది ఆ వ్యాఖ్యలు, దానిలో ఏం అనుమానం లేదు. మరి ఆ ఇంకో పిలుపు కూడా ఇచ్చింది, పులివెందుల ప్రజలు మార్పును కోరుతున్నారనే యాంగిల్లో కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. సో అది కూడా చూడాలి. ఇప్పుడు టోటల్ గా చూస్తే ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల కమిషను పోలీసులు ఒకటయ్యి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ నిన్న ఇవాళ అటు ఎన్నికల కమిషన్ విషయంలో గానీ, డిఐజీ కోయ ప్రవీణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలన్నీ చూస్తా ఉంటే ఏంటంటే, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ని లొంగ తీసుకున్నారు, అదే విధంగా పోలీసుల్ని లొంగ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీకి కాదు, పోలీసులకి
వైఎస్ఆర్సీపీకి జరుగుతుంది, తెలుగుదేశం అభ్యర్థి కాదు అక్కడ అనేది వాళ్ళు బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి కూడా చూస్తాం. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి మీరు అనలిస్ట్ గా మస్తాన్ రావు గారు. ఇప్పుడు సరే వాళ్ళు ఎవరిని లొంగ తీసుకున్నా, పోలీసులు ఎంత ప్రలోభ పెట్టినా, పోలీసులు ఏమి బూతుల్లోకి వచ్చి ఓటుని వాళ్ళు వేసే పరిస్థితి ఉండదు కదా సార్. ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటు వాళ్ళే కదా వేసేది. ఖచ్చితంగా సార్ మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒకటి మనం ఇక్కడ చూడొచ్చు ఏంటంటే, ఇప్పుడు నల్లగొండపల్లి కానీ ఎర్రబల్లి కానీ నల్లపురెడ్డి ఇది కానీ ఆ 3 కోళ్లలో కలిపి దాదాపు 7,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ 6 పోలింగ్ కేంద్రాలని మార్చారు. దాదాపు 2 కిలోమీటర్లు పైబడి 4 కిలోమీటర్లు పైబడి నడిచి వెళ్లి ఓటర్లు ఒక గ్రామంలో ఓటర్లు ఇంకో గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం అనేది సరైన విధానం కాదు. ఇది కావాలని ఎన్నికల కమిషన్ కూడా చేష్టలుడికి చూస్తుంది అనేది వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే, గతంలో స్వేచ్ఛగా జరిగే ఎన్నికల్లో అక్కడ రిగ్గు జరుగుతుంది కాబట్టి వేరే ఊరు వెళ్ళినా వాళ్ళ అభిమానం ఉంటే ఓటుకు వినియోగించుకుంటారు కాబట్టి అనేది వీళ్ళు మార్పు చెందారు. వాళ్ళ ఎలక్షన్ కమిషన్ జరిపి 6 కేంద్రాలని మార్చొద్దు అనేది కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది. సో ఈ రోజు వరకు అయితే మార్చే పరిస్థితికి సంబంధించి ఏమి చర్యలు ఏమి తీసుకోలేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఏతావత చెప్పేదంటే, తెలుగుదేశం పార్టీ సామధాన దండోపాయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కుప్పంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ ఉపయోగించారో అదే విధానాన్ని వీళ్ళు కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నట్టు మనకైతే కనపడుతుంది. దానిలో ఎటువంటి అనుమానం అర్థం అవ్వలేదు. కుప్పంలో ఎలా అంటే, కుప్పంలో గతంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ప్రలోభ పెట్టి ఒత్తిళ్లు గురి చేసి కావాలని టీడీపీ అభ్యర్థిని ఓడించారు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇది అది నిజమని అనుకుందాం మనం. ఖచ్చితంగా అండి. దానిలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు స్థానిక సంస్థలో మనం చూసాం కదా. మార్కెట్లో ఏం జరిగిందో చూడలేదా మనం? నామినేషన్లు ఏమేమి ఇచ్చామా? నామినేషన్లు వేయలేదు. మరి ఇప్పుడు స్వేచ్ఛగా జరుగుతున్నట్టే కదా సార్. ఇప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నామినేషన్లు కూడా వేయలేదని వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు మరి వైసీపీ అభ్యర్థి చక్కగా నామినేషన్ వేసుకున్నాడు, ప్రచారం చేస్తున్నారు. 4-5 మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఒక ఎంపీ దగ్గరుండి అభ్యర్థి కోసం ప్రచారం చేస్తారంటే మరి కొంత అవకాశం, కొంత స్వేచ్ఛ ఉన్నట్టా లేనట్టా? అంటే దాన్ని పోలిస్తే ఉన్నట్టు కానీ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు పోలింగ్ కేంద్రాలని గత 2 దశాబ్దాలుగా అక్కడే ఉంటే ఈ రోజే ఈ బై ఎలక్షన్ లోనే ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి సమాధానం సరైన ఈసీ చెప్పలే ఈ రోజు కూడా. పోలీసులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు, అధికారులు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైనవి. సో నేననేది ఏంటంటే, గతంతో పోలిస్తే మీరన్నట్టు కొంత వాళ్ళు ప్రచారం చేసుకుంటానికి వేరే నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి చేసుకుంటా చూస్తాం. రాచమల్లి గారు కానీ వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, లేదంటే అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న అవినాష్ రెడ్డి గారు కానీ మొత్తం ఏం చేస్తున్నారు, రోజు అక్కడే కూర్చున్నారు కదా అందరూ. ఇప్పుడు ఈ తాతంశెట్టి నాగేంద్ర గారు అక్కడికి వెళ్ళారన్నా, మంత్రి సవితా గారు అక్కడ ప్రచారం చేస్తున్నారన్నా, మీరన్నట్టు స్వేచ్ఛగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, నేను చెప్తాను, మొత్తం ఎలక్షన్ కమిషన్ సంబంధించి వెబ్ కెమెరాలను అన్ని చోట్ల పెట్టారు, ఎక్కడా ఏం లేదు. పోయినసారి మొన్న ఇక్కడ మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బూత్ లోకి వెళ్లి పగలగొడితే వెబ్ కెమెరా షూట్ చేసిందా? షూట్ చేసింది, అవును, రికార్డ్ అయింది. అదంతా రాష్ట్రం, దేశం అంతా చూసింది అది. సో ఇప్పుడు కూడా ఎవరు అట్లాంటి అక్రమాలకు పాల్పడినా, ఈవెన్ అధికారంలో ఉన్న వాళ్ళు పాల్పడినా, ఎలక్షన్ కమిషన్ అయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. సో కాబట్టి రిగ్గింగ్ చేయడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా లేదు. మహా అయితే ఓటర్లను మభ్యపెట్టే అవకాశం అయితే ఉందేమో గానీ రిగ్గింగ్లకు పాల్పడి దౌర్జన్యాలు చేసే పరిస్థితి పోలింగ్ బూత్లో లేదు. అంటే ఓటర్లు మభ్యపడుతుంటే ఒకటి చెప్తానండి, ఇప్పుడు బెంగళూరులో గానీ అనంతపురం పక్కన జిల్లాల్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం అయితే కల్పిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అవును, అక్కడి నుంచి వాళ్ళు రాను పోను ఛార్జీలు ఇవ్వటం, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అది ప్రలోభాలు అందామా, వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు అనొచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమంది ఛార్జీలకి డబ్బులు లేకుండా ఉన్న వాళ్ళు బయట ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూలి పనుల కోసం నిమిత్తం వెళ్ళి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్ అండ్ డౌన్ 2,000-3,000 రూపాయలు ఛార్జీ పెట్టి ఓటు వేయాలా వద్దా అనే పరిస్థితుల్లో ఆలోచనలు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మరి దాన్ని ఏ విధంగా చూడాలో మరి మీరే చెప్పాలి. అంటే అట్లా కాదండి, అది ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం అయితే ఆ విధంగా ఏ పార్టీ కూడా చేయకూడదు. దానిలో అనుమానం, ఈ డబ్బులు పెట్టి మీరే రావాలి, దానిలో అనుమానం ఏమి నిబంధనల ప్రకారం. అయితే చూద్దాం, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయితే ఖచ్చితంగా చాలా సెక్యూరిటీ పరంగా కానీ, భద్రత పరంగా కానీ, పోలింగ్ కేంద్రాల్లో
స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది, దానిలో Right. ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా స్వేచ్ఛాయుతమైన ఎన్నికలే జరుగుతాయని నేనైతే అనుకుంటాను. మోహన్ రెడ్డి గారు, సో మొత్తానికి నాన్నగారు. ప్రశాంతంగా జరుగుతుందంట రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒంటిమెట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్ కానీ లేకపోతే పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది, ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారంట. సో ఎవరు కంగారు పడాల్సిన పని లేదనేది ఇందాక జనసేన నాయకులు కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు కానీ చెప్పేది. తాతంశెట్టి నాగేంద్ర గారు కానీ, మస్తానరావు గారు కానీ, మీరు కానీ, మా కిషోర్ కానీ అందరూ చెప్పేది ప్రశాంతమే జరుగుతుంది, ప్రశాంతంగానే జరుగుతుంది. ఏమి ఎవరిని టచ్ చేయలే, తలకాయలు పోలగొట్లే, బండ్లు పోలగొట్లే, పెట్రోల్ వేసి అగ్గి పెట్టడానికి ప్రయత్నం చేయలే, కంప్లైంట్ చేయలే, నిరసన జరపడానికి ప్రయత్నం చేయడంలే, బూతులు మార్చడం లేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం లేదు, రౌడీ షీటర్లు ఓపెన్ చేయడం లేదు, వాళ్ళ ఇళ్ళ కాటికి పోయి బెదిరించడం లేదు, వాళ్ళ భార్యలకు ఫోన్లు చేసి బెదిరించడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో ఎతికి వాళ్ళని బెదిరించడం లేదు, పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమం చేయలేదు. మీ నాయన చంపుతావు, మిమ్మల్ని చంపుతావు, నీ ఉద్యోగం పోతావు, నువ్వు వాడికి పోతావు, నువ్వు వీడికి పోతావు అని చేసి ఏ ఒక్కతోటే లేవు. నిష్పక్షపాతంగా బాగా పక్షపాతం లేకుండా జరుపుతున్నారు. ఎందుకంటే చాలా స్వేచ్ఛమైనటువంటి మనుషులు కదా వీళ్ళు, ఇంత ప్రశాంతమైనటువంటి మనుషులు కదా, ఎంత ప్రశాంతంగా జరుపుతారు. 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఏ విధంగా జరిగిందో మనకు తెలుసు. పెనుగొండ ఎట్లా పై కాళ్ళు చేతులు ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నున్నాయో తెలుసు. అనేక రకాలుగా వీళ్ళు చేసినటువంటి దాడులు, వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ఇప్పుడు ఏకంగా బూతులు మార్చేస్తున్నారు. బూతులు ఎవరు చెప్పారండి? బూతులు ఇప్పుడు ఎవరు మార్చమని అడిగినారా? మీ ఇష్టం వచ్చినట్టు, మీకు అవసరం వచ్చినప్పుడు, మీకు ఇష్టం వచ్చినట్టు, మీకు కావాల్సిన ప్రాంతాల్లో పెట్టించి మీరు దౌర్జన్యం చేయాలంటే ఏ మార్గం అయితే సీసీ కెమెరాలు ఉంటాయి కదా సార్, పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరైనా నలుగురు వెళ్ళినా అక్కడ దౌర్జన్యం చేసినా, రిగ్గింగ్ చేసినా స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, బూతులు ఎందుకు మార్చాలా? సీసీ కెమెరాలు కనపడే వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళు మూసేసి ఉంటారా? వాళ్ళు మాకు మాత్రమే కనపడతాయా? వాళ్ళకి కనపడవా? ఆడ ఎందుకు మూసేయాల్సి వచ్చింది? అంటే అక్కడ ఏదో జరుగుతుంది, గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా అక్కడ ఏదో జరుగుతుంది ఎన్నికలప్పుడు అనేది ఒక ఆలోచనతో ఈసీ జరుగుతుంది. ఎన్నికల కమిషన్ అడిగొచ్చి లోపల జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీఎంలు మార్చేసి గెలిపించేసి జగన్మోహన్ రెడ్డి గారిని దించి ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్న పదవి తీసేసి చేయాలనే ఉద్దేశంలో భాగంగా మేమంతా కుట్ర పన్ని మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఫెయిల్ అవుతారని భయపడుతున్నారు. ప్రశాంతంగా జరుగుతాయి కదా. నేను చెప్తే కదా ఇంతకుముందు చాలా తెలుగుదేశం వద్దు, మేము వద్దు, రమ్మని చెప్పంటున్నాం కదా. నాగేంద్ర అని ఇంతవరకే 2 మంత్రులు పోయినాము, ప్రశాంతంగా ఊర్లలోకి పోయినాము, ఆ ఊర్లలో మేము తిరుగుతున్నాం, ఎవరు పూర్తి స్వాగతం పలుకుతున్నారు, మాకు పూలదండలేసి ఆర్తలు పడుతున్నారు. ఇంతకన్నా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేదు. మేము బ్రహ్మాండమైనటువంటి పథకాలు చేసినాం, ఇచ్చిన పథకాలన్నీ గాలికి పోయినాయి, ఆ గాలికి పోయిన పథకాలన్నీ ఇచ్చిన హామీలన్నీ గాలికి పోయినాయి. వీటన్నిటిని చూసి రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి ఏ అమ్మాయిని రేపు చేయలే, ఏ అమ్మాయిని చంపలే, ఏ అమ్మాయిని 6 నెలలు 14 మంది కలిసి కడుపు చేయలే, కడుపు చేసినటువంటి వాళ్ళకి డెలివరీ చేసుకోవడానికి ప్రయత్నం చేయలే. మస్తానరావు గారికి మరి గుంటూరులో దారుణంగా నరికినటువంటి మా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కనపడలే. దేశంలో రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి భయపడిపోతున్నారు. ఎక్కడన్నా రావాలంటే ఐఏఎస్ ఐపీఎస్ లో ఇతర దేశంలో అదే కదా మీ టార్గెట్, అదే కదా దేశవ్యాప్తంగా ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో అశాంతి ఉందని చెప్పడమే కదా. మోహన్ రెడ్డి గారు మీ అంతిమ లక్ష్యం అదే కదా. ఆంధ్ర రాష్ట్రంలో అశాంతి ఉంది, పెట్టుబడులు రాకూడదు, అభివృద్ధి చెందకూడదు. మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా అదే, దానికోసమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు మాట్లాడతావు? మాట్లాడలేదు కదా. సమయం లేదు, కంక్లూజన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సరే ఇంత మరి మీ ఉద్దేశంలో అక్కడ ఏదో జరుగుతుంది, జరగరాంది అనేది మీరు చెప్తున్నారు. అయితే రేపు గెలుస్తారనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, మరి ఎలా చెప్తున్నారు? అది ఇన్ని జరుగుతున్నాయి, మీరు గెలవలేదు కదా, వాళ్ళే గెలవాలి. ఎట్లా కొట్టారు మీరు ఆడికి వచ్చి గెలుస్తారని? పులివెందుల గెలిచిన సందర్భం ఉంటే ఎప్పుడన్నా గెలిచినారా? వీళ్ళు పులివెందుల ఎమ్మెల్యే గెలిచినారు, పులివెందుల ఎంపీగా గెలిచినారు, గడపకు వీళ్ళు ఏమన్నా చేసినారు అనుకుంటే ఉంటుంది. ఎట్లుంటుంది వాళ్ళకు? రాజశేఖర రెడ్డి గారు రాజకీయం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ గెలిచిన సందర్భం లేదు. ఒక్క ఎమ్మెల్సీ తప్ప. ఎమ్మెల్సీకి చెప్తే కదా 2 లక్షల నుండి 30 లక్షల ఓటుకు డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నారు తప్ప వీళ్ళు అవినాష్ రెడ్డి గారి కుటుంబం ఓడించిందని కదా. బ్రహ్మాండమైనటువంటి ఆదరణ వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ తగ్గించాలంటే మనం ఆడ ఓడించాలా. ఆడ ఓడించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఆదరణ అండి? 11 సీట్లు వచ్చింది, మీకు ఆదరణ ఏంది? మీరు మీ ఆదరణ మేము తగ్గించేది ఏంది? ప్రజలు తగ్గించారు మీ ఆదరణ. సమయం లేదు మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు. సార్
ఇప్పుడు సతీష్ రెడ్డి గారికి ఏదన్నా ఆపద ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంది. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయబోతా ఉన్నారు. 11 మంది రేపు అరెస్ట్ తర్వాత, అరెస్ట్ జరిగిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత వాస్తవంగా అయితే సతీష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలా. అది ఇవ్వటం వారికి ఇష్టం లేదు కాబట్టి ఆయన అడ్డం తొలగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారికి అక్కడ పులివెందుల్లో టికెట్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం. దానిలో భాగంగానే ఇప్పటి నుంచే లోకేష్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన సతీష్ రెడ్డితో కావాలనే ఈ నిందలు వేపిస్తా ఉన్నారు. అతనికి ఏదన్నా హాని కలిగింది అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులతో కాదు. తెలుగుదేశం పార్టీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా సతీష్ రెడ్డి గారు వెళ్ళి లిఖిత పూర్వకంగా ఒక కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వారికి సెక్యూరిటీ ఇస్తారు. ఒక్క సతీష్ రెడ్డికే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఆపద ఉందన్నా సరే వాళ్ళని కాపాడేటువంటి బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంది. కాబట్టి ఈ రోజున పులివెందుల్లో మీ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు వచ్చి తొడలు కొట్టి వెళ్తా ఉన్నారు. అదే నిజంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయి ఉంటే మీ పార్టీకి సంబంధించిన ఒక్కడు కూడా పులివెందుల్లో అడుగు కూడా పెట్టలేడు. మేము అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ఈ రోజున సతీష్ చేసేటువంటి దివాలా కోరు నిందలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పుడు నిందలు వేస్తా ఉన్నాడు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. రాష్ట్రానికి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మీరు చాలా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసి కాదు సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసి లోకేష్ ఎవరు అడుగు పెట్టారా వాళ్ళనే మాట ఆగండి సార్ దయచేసి. మోహన్ రెడ్డి గారు మేం చెప్పింది ఎక్కడ ఆగేది ముగ్గురితో మాట్లాడించి ఆగండి సార్. మాట్లాడిన తర్వాత నేనేది మాట్లాడేది ఇంకా పొద్దు తిడతా అంటే తిట్టుకోనా. ఆగండి సార్, మీరు చాలా చాలా సమయం 30 minutes ఆయన మాట్లాడారు. దాదాపు సగం సమయం మీకు ఇచ్చారు. ఒక్క నిమిషం ఆగండి. ప్రశాంతంగా అంటే ఇంకెక్కడ ప్రశాంతం అది కనీసం ఒప్పుకుంటే కదా ఇది బండ్లు పాల్గొట్టారని. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ప్రయత్నం చేసినారని వాళ్ళ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆ బ్లడ్ కారుతుంటే కూడా చూసుకోవడం వల్ల ప్రశాంతం అంటే ఒక్క నిమిషం ఆగండి మోహన్ రెడ్డి గారు, అది మాట్లాడదాం, మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు కదా సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇప్పుడు ఇందాక మీరేమన్నారు? అవును, చంద్రబాబు గారు, లోకేష్ గారు తలుచుకుంటే పులివెందులు ఎవరు అడుగు పెట్టలేరా? ఎందుకు ఆ మాట అనాల్సి వస్తా అంత పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా అండి అది సార్. అక్కడ అడ్డా ప్రజాస్వామ్యానికి అడ్డా ఉంటది ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో ఎవడి సొంత అడ్డాలు ఉండేటువంటి అవకాశం లేదు. సతీష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మమ్మల్ని చంపుతారు, నరుకుతారు అంటా ఉన్నారు, అటువంటి ఉద్దేశం మాకు లేదు. అందుకనే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చి తొడలు కొడుతూ ఉన్నారు. పిల్ల రౌడీలు మొత్తం కూడా ఆడు బైరెడ్డి సిద్ధారెడ్డి గాని ఇంకో రెడ్డి గాని వచ్చి తొడలు కొట్టి మమ్మల్ని తిడతా ఉన్నా సరే ప్రజాస్వామ్యబద్ధంగా మేము రాజకీయంగా మాట్లాడుతాం తప్ప ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మేము అవ్వట్లేదు. కేవలం సతీష్ రెడ్డికి ప్రాణహాని ఉంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల మాత్రమే ఉంది. మోహన్ రెడ్డి గారు సార్ ఆగండి సార్. సార్ ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి దయచేసి ఆగండి. మస్తాన్ గారు కంక్లూజన్ నిజంగా అంటే సార్ ఇప్పుడు జరుగుతాయని పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే ఇప్పటికి కూడా ఓటర్లు మద్దతు అయితే ఉంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. మోహన్ రెడ్డి గారు ఆగండి సార్. క్రాస్ టాక్ అవుతుంది, క్రాస్ టాక్ అవుతుంది. ఒక్క నిమిషం ఓపిక పట్టండి మస్తాన్ గారు. సార్ ఇప్పుడు అక్కడ వైఎస్ జగన్ గారికే ఇప్పటికి కూడా మద్దతు అయితే ఆయనకే ఉంది, ఓటర్ల మద్దతు. అవునా? ఓకే. ఈ తెలుగుదేశం పార్టీ ఈవెన్ షర్మిల గారు పోటీ చేసినా లేకపోతే సునీతమ్మ గారు ఏం ప్రచారం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమ విజయం దక్కే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సంచలనం చోటు చేసుకుంటే తప్పితే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే లేవు. ఇప్పటికీ కూడా వైఎస్ జగన్ గారికి అక్కడ మద్దతు అయితే కనిపిస్తా ఉంది. అయితే ఏదైనా సంచలనం, ఏదైనా మార్పు కోరుకుంటారా? ప్రజల సంచలనమైన మార్పు కోరుకుంటేనా లేకపోతే అక్కడ ఏమైనా సంచలనాత్మకమైనటువంటి సంఘటనలు జరిగితేనా మీరు అనేది? సునీతమ్మ గారు చెప్పినట్లుగా ఏదైనా మార్పు కోరుకుంటే తప్పితే ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ప్రజల్లో ఓటర్లో విశ్వాసం అయితే ఉంది. వాళ్ళ కుటుంబం పట్ల ఆదరణ ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఓకే
సంతోషమేనా మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు సంతోషమేనా? మస్తాన్ రావు గారు కూడా వారి అభిప్రాయం ఏం చెప్పారంటే అక్కడ ఇప్పటికీ ఆదరణ ఉంది, అయితే మరి ఈ 2-3 రోజుల్లో అంటే ప్రజలు సంక్షేమ పథకాలకి ఏదన్నా కాస్త వారు ఓటు వేయాలి టీడీపీకి ఆయన వింటలేదు. మస్తాన్ రావు గారి మాటకి నేను పూర్తిగా విభేదిస్తా ఉన్నాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఉంది అనేటువంటిది ఒక మిత్తు లాంటిదే. కేవలం అక్కడ రిగ్గింగ్ ద్వారా భయోత్పాతం సృష్టించడం ద్వారా మాత్రమే ఇంతకాలం గెలుస్తా వచ్చారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. మేము దాన్ని ఎన్నికని ఒక జెడ్పీటీసీ ఎన్నికగా మాత్రమే చూస్తా ఉన్నాం. దీన్ని మేమేదో ప్రెస్టేజియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. కేవలం స్థానికంగా జరిగే ఒక జెడ్పీటీసీ ఎన్నిక మాత్రమే. దానిపైన ముఖ్యమంత్రి గారికి కానీ లోకేష్ గారు కానీ ఫోకస్ లేదు. కేవలం స్థానిక నాయకులు మాత్రం ఎన్నిక చేస్తా ఉన్నారు. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు విజయ్ కిరణ్ గారు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, మస్తాన్ రావు గారు, అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చూద్దాం మొత్తానికి వేడెక్కుతున్న పులివెందుల రాజకీయ ఫైట్లో మరి గెలిచేదెవరు నిలిచేదెవరో మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే చెప్పేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 99 టీవీ.